పరలోకపు తండ్రి నీకు వందనాలు. గుండ్లపల్లి నుండి ప్రభా ఇస్సాకును జయమక్కను బట్టి నీకు వందనాలు. వారి కుమారుడు అశోకును బట్టి నీకు స్తోత్రములు. వారు ప్రభా వారికి ఇచ్చిన రక్షణను బట్టి నీకు వందనాలు. వారు నీ యొద్ద ప్రార్థించినప్పుడు వారికి నువ్వు బయలుపరిచినటువంటి సమాధానమును దేవుని చిత్తాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము నా పరలోకపు తండ్రి అశోక్ మెర్షి వారి ఇరువురి గురికే నువ్వు సమాధానం కలుగజేసినావు. నీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నావు. పరలోకపు తండ్రి ఈ దినమున ఎంగేజ్మెంట్ విషయంలో ప్రభా నీవే కృపను అనుగ్రహించుము. వచ్చిన బంధుమిత్రాదులను సంఘమును బట్టి నీకు వందనాలు. దేవా నీ సన్నిధి మాతో ఉంచు. ఇంకా రావాల్సిన వారిని నడిపించు. పాటల సమయము వాక్య సమయము దీవెనకరంగా చేయు. మా మధ్యలో ఉండుము. నీ వాక్యము ద్వారా పరలోకపు తండ్రి నువ్వు మాట్లాడుతూ రమ్మని నీకే వందనములు చెల్లిస్తూ ఇంకా రావాల్సిన వారిని నడిపించుము. కరెంటు మైకు నీ స్వాధులు ఉంచుకునము. ఈ కార్యక్రమం అంతటిలో నీవే మహిమను పొందుతూ రమ్మని నీకు అప్పగించుకుంటూ నిలబడి దాసుని నీ ఆత్మతో నింపి నీ వాక్యమును దయచేయి. పాటల సమయం దీవెనకరంగా చేయి. వాయిద్యములను జ్ఞాపకం చేసుకోను. చక్కగా నైపుణ్యంగా వాయించడానికి మైక్ సిస్టమును జ్ఞాపకం చేసుకోను. నీకే వందనాలు చెల్లిస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. పాటలు పాడుకుందాం. పెళ్లి కుమారుడు రావచ్చు, స్టేజ్ మీదకి రావచ్చు. తన జీవైన ప్రసాదన రండి. పాట సంఖ్య 175. నూట 175, 173. మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువాబడము కొనియాడెదము మరువాబడని మేలున చేసెనని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదువు. నీవు కృపయే నిరంతరము నిలసియుండునుగా. నీరు కృపయే నిరంతరము నిలసియుండునుగా.
మేము ఆనందముతో ఆరాధించెదము. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. నూతనముగా దినము నిలచు నీదు వాచకమై. నూతనముగా దినము నిలచు నీదు వాచకమై. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదనెప్పుడు. ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదనెప్పుడు. ప్రీతితో మాస్తులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. ప్రీతితో మాస్తులార్పించెదము దాక్షిణ్య ప్రభువా. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములను. నడిపించెదవు సమభూమి గల ప్రదేశములను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. భరించితివి శ్రమలు నిందలు కోర్చితివనే మా కొరకు. భరించితివి శ్రమలు నిందలు కోర్చితివనే మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి ఆకై వచ్చి ప్రభు యేసు జయం. పరము నుండి ఆకై వచ్చి ప్రభు యేసు జయం. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. 242 ప్రభు గొప్ప కార్యములు చేసినని మనం ఉత్సాహించేదము. 240 ఇంకో పుస్తకంలో
మేలుల కోసము స్తోత్రము 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 స్తోత్రములు దైవ కార్యములు జనముల మధ్య ప్రాసిద్ధి చేయుదము దైవ కార్యములు జనముల మధ్య ప్రాసిద్ధి దేవుని ఆచరణ కార్యము దేవుని ఆచరణ కార్యము మనలో ధ్యానించి పాడెదము స్తోత్రము స్తోత్రములు పావనకు స్తోత్రము స్తోత్రములు పావనకు ఆకులముగా సంగీత గానములతోను సన్నోకే కుటుంబము సంగీత గానములతోను సన్నోకే కుటుంబము స్వరమండలములతో మనమదాటి జనము సీతారా స్వరమండలములతో మనమదాటి స్తోత్రము స్తోత్రములు పావనకు స్తోత్రము స్తోత్రములు పావనకు కాచే పాత్రులముగా మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసి మన భారములన్నీ తొలగించి ఘన కార్యములను చేసి దీనమెల్లా పాడుచు ఘన పరచదము సాధించదమినము దినమెల్లా పాడుచు ఘన పరచదము సాధించదమినము స్తోత్రము స్తోత్రములు పావనకు స్తోత్రము స్తోత్రములు పావనకు పాత్రులముగా నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు నూతన కార్యములు చేయువాడు ప్రభువాచార్యకరుడు బలమగు కార్యములు చేయువాడు ధైర్యముగా చేయువాడు
పాడేను స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు పాత్రులముగా ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమోలించువాడు ప్రేమా సౌందర్యములు గలవాడు క్షేమమోలించువాడు మహిమైశ్వర్యములు గలవాడాయి మహిమైశ్వర్యములు గలవాడాయి స్తోత్రము స్తోత్రములు కావరకు స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగసే చివరి చిన్నము లేచి పాడుకున్నాం. సహోదరి మెర్సీ స్టేజ్ మీదకి వస్తుంది. లేచి పాడుకున్నాం. చివరి చరణం. స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవింతుము పాత్రులముగా సేవింతుము చేసెనని మనము గొప్ప కార్యముల వార్తలు ప్రభు గొప్ప మేలుల వార్తలు స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే ఆకులముగా చేరుకును ఆకులముగా మనం దేవుని వాక్యం విందాము. కొంతసేపు కొన్ని నిమిషాలే నిశ్శబ్దంగా వాక్యాన్ని దేవుణ్ణి మనము ఘనపరుస్తాం. దైవ సేవకుడు ఇందిరానగరు నుండి వచ్చారు. మన మధ్యలో వాక్య పరిచయం చేస్తాడు. ఇది రాబోయే దినాల్లో దేవుని యొక్క సంఘము ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీదకి వచ్చి
మనందరినీ కూడా పరిశుద్ధ పరచుట కొరకు క్రీస్తు ప్రభు శిలువలో ఏం చేశాడంటే మనందరికీ రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి పునరుత్థానుడై లేపబడ్డాడు. ఆయన ఇప్పుడు మనందరినీ కూడా నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా తీర్చబడింది దేవుని యొక్క సంఘం. ఎవరైతే యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి దేవుని పిల్లలుగా ఎవరైతే చేయబడుతూ వచ్చారో వారు దేవుని యొక్క సంఘం. ఆ సంఘము యేసుక్రీస్తు ప్రభువారు చెప్పాడు. 2 కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తూ ఏమన్నాడంటే క్రీస్తునకు సమర్పింపవలనని అనే మాట మనం చూస్తాం. కనుక ఇప్పుడు మనం చూస్తూ పోతే ఈ యొక్క ప్రధానమైనటువంటి కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకోవడానికి సహోదరుడు అశోక్ ఎవరికి గుర్తుగా ఉన్నాడంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తు. సహోదరి మెర్షి ఎవరికి గుర్తుగా ఉన్నారంటే సంఘానికి గుర్తు. ఆ దినాల్లో కూడా మరి ఇస్సాకు రిబ్కాల గురించి కూడా మనం చూస్తే ఇస్సాకు యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తుగా, రిబ్కమ్మ మరి సంఘానికి గుర్తుగా ఉన్నట్లుగా కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఎట్లా తిరిగినప్పటికీ సంఘము యేసుక్రీస్తు ప్రభుకు ఉన్నటువంటి సంబంధాన్ని గుర్తు చేస్తాయి. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఈ ప్రధానమైనటువంటి కార్యక్రమం ద్వారా రాబోయే దినాల కొరకు ఒక నిశ్చయమైనటువంటి ఏర్పాటు, ఒక గొప్ప ఉద్దేశం సంఘం ఎదుట వారు ఒక నిశ్చయం చేసుకుంటారు. దాని కొరకు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే చూడండి, ఆది కాండము దాని కొరకే కొన్ని వస్తువులు తీసుకురాబడినట్లుగా మనం చూస్తాం. 24వ అధ్యాయం, ఆది కాండం 24వ అధ్యాయం. వారు నిశ్చయపరచుకోవడానికి ఇక్కడ వారి మధ్యలో ఆ నిశ్చయం, ఆ ప్రధాన కార్యక్రమానికి ఇస్సాకు లేడు, కానీ దానికి గుర్తుగా కనుక ఎలియాజరు వెళ్ళాడు, కొన్ని వస్తువులు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అది నమ్మకాన్ని బట్టి, విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి జరిగించబడినటువంటి దేవుని యొక్క కార్యం. కనుక ఇది దేవుని కార్యం, అందుకే రాయబడింది యెహోవా వలన కలిగిన కార్యము అవునని కానీ కాదని కానీ మేము చెప్పజాలం. కనుక ఇది దేవుడు చేసే కార్యము, మానవులు జరిగిస్తే అనుకున్నటువంటి కార్యము కాదు. అందుకు దాని కొరకు ఏం రాయబడింది దేవుని యొక్క వాక్యంలో 24వ అధ్యాయం చూడండి. దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. ఇక్కడ మనం చూస్తూ పోతే 24వ అధ్యాయం 55వ వచనం చదవమండి అందరం. ఆమె సహోదరుడును ఆమె తల్లియు ఈ చిన్నదాన్ని 10 దినములైన మా ఇద్దరు ఉండనిను, ఆ తర్వాత ఆమెను వెళ్ళొచ్చు. అందుకతడు నా ప్రయాణము యెహోవా సఫలం చేసిన కనుక తడువు కానేక నన్ను పంపవలసిన యజమానితో వెళ్ళేదనని చెప్పాను. కానీ ఇవన్నీ చెప్పినప్పుడు ఏం రాయబడింది 53వ వచనం చదుదాం. తర్వాత ఆ సేవకుడు వెండి నగలను బంగారం నగలను వస్త్రములను తీసి రిబ్కాకు ఇచ్చాను. అంటే అర్థమైంది, ఇప్పుడు ఇవన్నీ కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇస్సాకును కూడా ఇవన్నీ తీసుకొని వచ్చింటాడు. ఎందుకు తీసుకొచ్చినాడు? ఈ అమ్మాయి మెరిసి వాళ్ళ అమ్మాయిగా చేసుకోవడానికి, వాళ్ళ కోడలుగా చేసుకోవడానికి ఏం చేశాడు? కొన్ని వస్తువులు తీసుకొని వస్తాడా లేదా? తీసుకొని వస్తాడు. ఎందుకు? ఈ అమ్మాయి ఇంకా మా అమ్మాయి అనిపించుకోవడానికి. ఏమి కాకపోతే వాళ్ళ అమ్మాయి కాదు. ఇప్పుడు ఏ ఒకటి తీసుకొని వస్తే సంఘం ఎదుట పెట్టి ఈ అమ్మాయిని మా అమ్మాయిగా, మా ఇంటి కోడలుగా చేసుకుంటున్నామని చెప్పి అందరు ఎదుట చూపిస్తాడు. ఇక్కడ ఎలియాజరు పరిశుద్ధాత్మ దేవునికి గుర్తుగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక కార్యాన్ని జరిగిస్తాడు మనుషుల కొరకు, మానవులు చేసే కార్యం కాదు. కనుక ఇప్పుడు అబ్రహాము పంపించాడు. కనుక ఎలియాజరు వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, ప్రార్థన చేసి కనిపెట్టి పడిన తర్వాత ఆ ఏర్పాటును బట్టి అవి ఇచ్చాడు. ఎవరికంటే వాళ్ళకి ఇలే, ఎవరికంటే వారికి అందించలే. అదంతా కూడా ఒక ఏర్పాటు, ఒక పద్ధతి, ఒక క్రమంలో జరిగించబడింది. కనుక దీనికి ముందుగా ఇరువురు కుటుంబాలు కూడా ప్రభు చిత్తాన్ని తెలుసుకొని ఉంటారు. దైవ సేవకుడు అడుగుతాడు తర్వాత వారికి సమాధానమని, ఇది వాస్తవమని, ఇది నిశ్చయమని అందరి ఎదుట బహిర్గతం చేసిన తర్వాత వాళ్ళ వస్తువులు ఇక్కడ తీసుకురాబడతాయి, తర్వాత అందించబడతాయి. ఆ తర్వాత ఈ కార్యక్రమం ముగించబడుతుంది. ఇదంతా కూడా దైవ చిత్తానుసారమైన ఏర్పాటు. చాలా పర్యాయాలు ఈ ఏర్పాటు లేకుండా భౌతికమైన ఆస్తిని బట్టియో, డబ్బును బట్టియో, ఐశ్వర్యాన్ని బట్టియో
అంతస్తును బట్టియో జరిగించబడేటివి అనేక సార్లు ఏం చేస్తున్నాయంటే మధ్యలోనే ఆగిపోతున్నాయి. వివాహం వరకు కూడా లేకుండా ఎన్నో కార్యక్రమాల్లో కనుక ఈ సమయంలో ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మెరిసి హృదయం ఎవరి మీద ఉండాలంటే అశోక్ మీద మాత్రమే ఉండాలా. అశోక్ హృదయం ఎవరి మీద ఉండాలా? మెరిసి మీదనే ఉండాలా. ఇంకే వేరే ఏర్పాటు ఉండకూడదు, వేరే ఆలోచనలు ఉండకూడదు, వేరే పద్ధతులు ఉండకూడదు, వేరే తలంపు మాత్రము రానికూడదు. ఎందుకంటే ఇది దేవుని సన్నిధిలో వారు నిశ్చయపరుచుకుంటున్నారు. ఈ నిశ్చయం దేవుని యొక్క ఏర్పాటు. ఈ వివాహానికి జరిగించబడేదానికి ముందుగా ఇది జరిగించబడే మొట్టమొదటిది. రెండవది కనుక వారు ఏక తలంపు కలిగి ఉండడం, దాని కొరకు నిశ్చయం చేసుకున్నట. రెండవది వివాహానికి ముందు ఇది ఎందుకు చేస్తారంటే సిద్ధపాటు. మెరిసి కూడా సిద్ధపడాల వివాహ దినం కొరకు. సహోదరుడు అశోక్ బ్రదర్ కూడా సిద్ధపడాల. వారు దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా కనిపెట్టాలి. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు మన దృష్టి, మన మనసు, మన ఆలోచన, మన విశ్వాసం దేవుని మీద తప్ప దేని మీద ఉండకూడదు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు 2026 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకై ప్రాణం పెట్టి రక్తము కార్చి నిన్ను నీతిమంతునిగా తీర్చి నీ కొరకై రక్తాన్ని ధారపోసి నిన్ను ప్రదానం చేసుకున్నాడు. ఒక సంఘముగా, పరిశుద్ధమైన సంఘముగా నీ దృష్టి అంతా కూడా దేవుని మీద ఉండాల. రెండవది ఆ వివాహ దినం రేపు ప్రభువైన యేసుక్రీస్తు వారు మధ్యాకాశంలో జరిగించబడే ఆ వివాహ కార్యక్రమం కొరకై నేను కూడా ఏం కావాలంటే సిద్ధపడాల. చాలా అద్భుతమైన సంగతి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక ఇప్పటి నుంచి ఒకవేళ నెల కావచ్చు, ఇంకో 2 నెలలు కావచ్చు, కానీ ఈ సమయం అంతా కూడా ఏం చేయాలా? సిద్ధపడాలా. కనుక తన జీవితంలో భవిష్యత్తులో ఎట్లా వారు దేవుని సన్నిధిలో ఉండాలి, ఎట్లా వారి కుటుంబాన్ని కట్టుకోవాలి, వారు భవిష్యత్తులో ఎలాగో దేవుని కొరకు బ్రతకాలి, దేవుని ఎట్లా గణపరచాలి, దేవుని సన్నిధిలో వారు ఎట్లా సాగిపోవాలి, ఇవన్నీ కూడా వారు ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కొరకై దానికి ముందుగా నిర్ణయించబడితే ఈ ప్రధానం యొక్క కూడిక యొక్క ఉద్దేశం. ఆ ఉద్దేశం మనం అందరము ఎరగాల. ఇది రెండవది. మొదటిది ఏకదృష్టి, రెండవది సిద్ధపాటు. చాలా ప్రాముఖ్యమైనది ఈ సిద్ధపాటు కొరకే. ఎందుకంటే తొందరగా వివాహం చేయొచ్చు, కొంత సమయం వ్యవధి అన్ని చూసుకోవడానికి ముందు ఈ పని జరిగిస్తారు. అందుకే దానికి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మన జీవితాల్లో ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉద్దేశానుసారంగా జరుగుతున్నాయి. సంఘములో సిద్ధపడుట కొరకు ఇవన్నీ జరిగించబడే కార్యక్రమాలు. కనుక ఇక్కడ మనం చూస్తూ పోతే మొట్టమొదటి ఇక్కడ ఇవ్వబడినటువంటి వస్తువులు కొన్ని రాయబడతాయి. బంగారు, వెండి, వస్త్రాలు, ఇవన్నీ కూడా దైవికమైనటువంటి ఉద్దేశాలను బయలుపరుస్తున్నాయి, దైవికమైన ఏర్పాటును బయలుపరుస్తున్నాయి, దైవికమైనటువంటి విషయాలను ఏర్పరుచున్నట్లు కూడా మనం చూస్తాం. కనుక మనం ఎక్కువసేపు అవకాశం లేదు, సమయం అయిపోయింది, మన జీవితంలో గుర్తుపెట్టుకుంటాం. కనుక ప్రియులారా, ఇక్కడ జరిగించబడే ఈ యొక్క ప్రధానం కుడికకు ముందుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా రాబోతున్నాడు. నీ దృష్టి దేవుని మీద ఉండాలా. నీవు నేను కూడా దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలా. కనుక ఎప్పటి వరకు ఆయన మనల్లో మరలా తన వారినిగా చేసుకోవడానికి రాయబడింది దేవుని యొక్క వాక్యం. చూడండి, ప్రకటన గ్రంథం ఒక వాక్యాన్ని చదువుకుంటాం. దానికి రాయబడినటువంటి మాట ఈ మాట దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ పోతే కనుక ఇక్కడ ఒక మాట మనం చదువుతాము. అంతవరకు మన జీవితంలో ఈ యొక్క గొప్ప ఏర్పాటు మనం చూస్తాం. 19వ అధ్యాయం 6-7 వచనాలు మధ్య భాగంలో రాయబడినటువంటి మాట చూద్దాం. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరుచుకొని ఉన్నది. ఆ వివాహ దినానికి వారిని వారు సిద్ధపరచుకోవాలి. ఇద్దరు పరిశుద్ధతలో, నీతిలో, దైవికమైన ఏర్పాటులో, విశ్వాసములో రాబోయే దినాల కొరకై, వారి కుటుంబ వ్యవస్థ కొరకై, వారిని వారు పవిత్రమైన సాధనాలుగా దేవుని కొరకై దేవుని సల్ల సిద్ధపరచుకోవాల్సినటువంటి సమయం అది. అందుకొరకే అవకాశం. కనుక ప్రియులారా, మన జీవితంలో ఈ గొప్ప ఏర్పాటు, ఈ ఉద్దేశం దైవ చిత్తానుసారమైంది కనుక ఆ ఏర్పాటును బట్టి
మనం ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాము. దేవుడన్నా ప్రార్థన చేస్తాడు. ప్రేమలిగిన తండ్రి, కృపాసత్య సంపూర్ణమైన దేవ, మీ ఘనమైన గంభీరమైన నామం బట్టి మీకెంతో వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాం. దయల తండ్రి, ఆగస్టు మాసము ప్రభా 15వ తారీఖున 2026 సంవత్సరంలో దయలైన తండ్రి, మరి ప్రభా సత్యమైనను జీవమొక్కను ప్రేమించి గర్భవాసంలో మీరు అనుగ్రహించిన మెర్సి విషయంలో దయల తండ్రి, విధంగా ఇసాకన్న జయమొక్కను ప్రేమించి వారి గర్భవాసంలో అనుగ్రహించిన దయల తండ్రి అశోక విషయంలో మీరు కృప చూపించినందుకై స్తోత్రములు. మీరు అది సంకల్పంలో వారిని మీరు జ్ఞాపకం చేసుకొని దయల తండ్రి వారికి రక్షణ ఇచ్చినందుకై స్తోత్రములు. ఇంతవరకు మీ కాపుదల భద్రత అనుగ్రహించి ఈ దినమున వారి యొక్క ప్రధాన కార్యక్రమంలో ప్రభా మరి తండ్రి మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రములు. మీ దాసుడు విజయ కుమారుని మీరు బలపరిచి దయల తండ్రి మీ జీవగలిగిన మాటల ద్వారా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రములు. వారి రోజున మీరు సిద్ధపరిచినందుకై స్తోత్రములు. ఈ ప్రధాన కార్యక్రమంలో మీరు అధ్యక్షత వహించి దయల తండ్రి మీరు ఆధిపత్యం వహించి మొదటివాడుగా కడపటివాడుగా ఉండి ఈ కార్యంలో మీరు సఫలపరిచినందుకై స్తోత్రములు. మిగతా కార్యక్రమం కూడా మీరు మహిమకరంగా జరిగించి మీ నామను మహిమ తెచ్చుకుంటున్నామని 22 మీ దయల హస్తములకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మా ప్రియ సహోదరుడు ఇసాకర్ణ గారిని బట్టి, సహోదరుడు ప్రభు సత్యమైన గారిని బట్టి స్తోత్రములు. సత్యమైన కుమార్తె పెరిసిని బట్టి, సహోదరుడు ఇసాకర్ణ కుమారుడు అశోకుని బట్టి స్తోత్రములు. వారి దినము తండ్రి ప్రధానము అన్నటువంటి నిశ్చయపరుచుకున్నట్లు వారు తీసుకుని వచ్చినటువంటి ఈ విలువైన వస్తువులను బట్టి స్తోత్రములు. దీవించండి. వారు ఒకరితో ఒకరు నిబంధన చేసుకుంటుండగా ఆశీర్వదించండి. భవిష్యత్తు వివాహం కొరకు వారిని సిద్ధపరచండి. యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. బాబు